H1B వీసా జారీకి సంబంధించి భారీ సంస్కరణలు అవసరమని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. H1B విస్తరణకు సంబంధించి అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ మస్క్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తీసుకువచ్చే వ్యవస్థ ముక్కలైందని, దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమెరికాలో కనీస వేతనాన్ని పెంచడం, H1B వీసాల నిర్వహణకు వార్షిక వ్యయాన్ని జోడించడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. అలా చేయడం వల్ల H1B నిర్వహణ ఖర్చు పెరిగి విదేశీయుల కన్నా దేశీయంగా ఎక్కువగా నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. అమెరికా గెలుపును కొనసాగించడం కోసం విదేశాల నుంచి ఇంజనీరింగ్ ప్రతిభ, నైపుణ్యాలను తీసుకురావడం చాలా అవసరమని మస్క్ స్పష్టం చేశారు. కాగా H1B వీసాలను విస్తరించడం ద్వారా విదేశీయులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్ల అమెరికన్ కార్మికులు నష్టపోతున్నారని చాలా మంది రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారం చేపట్టినప్పుడు వారితో ఏకీభవించి వీసాలపై ట్రంప్ కఠినమైన పరిమితులు విధించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన H1B వీసా విస్తరణకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. 100 ఏళ్ల వయసున్న కార్టర్ వృద్ధాప్య సమస్యలతో జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1977-81 మధ్య అగ్రరాజ్యం అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ పనిచేశారు. కార్టర్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు. అమెరికాతో పాటు ప్రపంచం ఒక అసాధారణ నాయకుణ్ణి, రాజనీతిజ్ఞుణ్ణి, మానవతావాదిని కోల్పోయిందని బైడెన్ అన్నారు. అమెరికాలో వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ తనదైన ముద్ర వేశారని బైడెన్ గుర్తు చేశారు. జిమ్మీ మృతి పట్ల అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం ప్రకటించారు. అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది. కార్టర్ భారత్లో పర్యటించిన 3వ అమెరికా అధ్యక్షుడు. 1978లో ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్పురిగా నామకరణం చేశారు. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అగ్రరాజ్యం చరిత్రలో అత్యధిక కాలం జీవించిన అధ్యక్షుడు ఆయనే అని అధికారులు తెలిపారు.